హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మరువలేని వంటలు. ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్న వంటకం లాల్ చికెన్. దీనికోసం ఈ చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కోసం ఏమేమి కావాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. గరం మసాలాతో పాటు కలిపి చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ తీసుకున్నాను. 1 kg చికెన్ తీసుకున్నాను అనమాట. నేను చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, పెరుగు వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. ఇవన్నీ కలిపేస్తాం పేస్ట్ లాగా. ముందు బాగా కలిపేసిన తర్వాత అప్పుడు ఈ తీసుకున్న చికెన్ అందులో వేసేసి మొత్తం అన్ని ముక్కలకి అంటేలాగా పూర్తిగా మ్యారినేట్ చేసేసి మనం ఎంత టైం దొరికితే అంత దాన్ని పక్కన పెట్టేయాలి. కనీసం ఒక 20 minutes అన్నా మ్యారినేట్ అవ్వడం కోసం పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఉల్లిపాయలు, కొంచెం పల్లీలు వేస్తున్నాను గ్రేవీ కోసం. ఇది బాగా ఎర్రగా వేగాలి, బ్రౌన్ కలర్లో రావాలి ఉల్లిపాయలు. ఇది కలిపి కూడా మనం పేస్ట్ చేసుకోవడానికి దాంతోపాటు టొమాటో అది కలుపుకొని చేసుకుంటాం, ఆ తర్వాత చేసుకుంటాం. ఇప్పుడు తీసేస్తున్నాను, మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. మళ్ళీ అదే ఆయిల్లో కర్రీ చేసుకోవడం కోసం ఇంకా ఉల్లిపాయలు ఇలా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసాను. ఇవి కూడా బాగా దోరగా వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, మా ఇంటి ఫ్రెష్ బిర్యానీ ఆకులు వేసాను, మంచి స్మెల్ ఉంటుందని. ఇవన్నీ కొంచెంసేపు వేగనిచ్చిన తర్వాత ఇందాక మనం గరం మసాలాతో కలిపి చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించాం కదా, ఇప్పుడు ఇందులో ప్లెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి ఆ తర్వాత కొంచెం పసుపు, కారం కూడా కొంచెం వేసి, ఆల్రెడీ మ్యారినేట్ చేసాము అయినా సరే దీనికి మళ్ళీ కర్రీ వండుకునేప్పుడు కొంచెం వేసుకోవాలి. కారం వేస్తున్నాను కొంచెం. వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఇవన్నీ బాగా వేగనిచ్చిన తర్వాత కొంచెం టమాటాలు కూడా వేస్తున్నాను అనమాట. టమాటా ముక్కలు వేసి అవి కూడా కాసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ ఇందులో వేసేస్తాం అనమాట. ఇప్పుడు అన్నీ టమాటాలు కూడా కొంచెంసేపు వేగాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెను ఇందులో వేసేస్తున్నాం. వేసిన తర్వాత పచ్చి ఉల్లిపాయ ముక్కలు దానిపై నుంచి వేసి కలపకుండా అలాగే పెట్టి మూత పెట్టేస్తాం. ఇప్పుడు మనం చక్కగా పెరుగు కూడా కలిపాం కాబట్టి ఈ వాటర్ దిగి ఇందులోనే ఉడుకుతుందన్నమాట ముక్క. మనం ఇది కుక్కర్లో వేసుకోక్కర్లేదు, జస్ట్ ప్యాన్లోనే వండుతున్నాం. ఇప్పుడు ఈ గ్రేవీ కోసం టమాటా ముక్కలు, కొబ్బరి ముక్కలు, మనం ఇందాక వేపుకున్న పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి అన్నీ వేసి ఒక గ్రేవీ పేస్ట్ మిక్సీలో రెడీ చేసుకున్నాక ఇప్పుడు కొంచెంసేపు తర్వాత మనం చూసుకొని ఈ చికెన్ ముక్కలు ఉడికితే కనుక కింద పైన కలిపి, మనం ముందు ఉల్లిపాయలు పైన వేసాం కాబట్టి ఇప్పుడు మనం మొత్తం అంతా కలిపేస్తున్నాం. ఇది కలిపిన తర్వాత ఈ ముక్క ఉడకపోతే కనుక మనం చేసుకున్న గ్రేవీ పేస్ట్ కూడా ఇందులో వేసేసి కాసేపు కూర అయ్యే వరకు వండుకున్న తర్వాత ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. అదే మామూలుగా మనం షాహీ చికెన్ అట్లా చేసుకున్నప్పుడు ఇట్లాగే సర్వ్ చేసుకుంటాము. కానీ ఇది లాల్ చికెన్ కాబట్టి దీని స్టైల్ ఏంటంటే ఈ ముక్కలన్నీ వేరు చేసేస్తాము, మిగతా గ్రేవీని ఒక స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకుంటాము. ఈ పల్చటి నీళ్ళన్నీ కిందకి దిగిపోతాయి. తర్వాత ఈ ముద్ద ఉంటుంది కదా, ఈ ముద్దని మళ్ళీ మిక్సీలో వేసి మనం పేస్ట్ చేస్తాము. మొత్తం పేస్ట్ చేసి మళ్ళీ ఈ వాటరు, ఈ పేస్ట్ మళ్ళీ కలిపేసి కొంచెంసేపు వండి దించేసుకుంటాం అనమాట. ఇదిగో మిక్సీలో వేసి తీసుకొచ్చాం. ఈ పేస్ట్ మొత్తం కూరలో మళ్ళీ వేసాను. ఈ స్ట్రెయిన్ చేసుకున్న గ్రేవీ కూడా, కర్రీ వాటర్ కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇదంతా కలిపేసి కొంచెంసేపు మళ్ళీ కొంచెం నూనె చిమ్మే వరకు పొయ్యి మీద వండుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసి కలుపుతాం కాబట్టి ఈ కూర గ్రేవీ బాగుంటుంది. చపాతీలో చాలా బాగుంటుంది, ఇది రైస్తో పాటు కూడా బాగుంటుంది అన్నమాట. వీడియో కోసం నేను చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే, మనం మన కోసం ఏమి ఇష్టపడతామో, మనకు ఏమి కావాలి అని కోరుకుంటామో, ఇతరుల విషయంలో కూడా అలాగే కోరుకోనంత వరకు మనం మంచితనంలో ఉత్తమ శ్రేణి స్థాయికి చేరుకోలేము.